తెలివైన నక్క, మోసపోయిన కొంగ. ఒక అందమైన అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. అది చాలా చురుకైనది, కాని కొంచెం మోసగత్తె కూడా. ఒకరోజు నక్క మాంసం తింటూ ఉండగా అందులోని ఒక పెద్ద ఎముక దాని నోట్లో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా ఎముక బయటకు రాలేదు. నక్కకు ఊపిరి కూడా ఆగిపోతుందేమో అన్నంత బాధొచ్చింది. నక్క బాధతో అయ్యో అయ్యో అంటూ అరుస్తూ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక కొంగ నక్క అరుపులు విని ఆగింది. నక్క దగ్గరకు వచ్చి, నక్కబావా, ఎందుకు ఇంత బాధతో ఏడుస్తున్నావు అని అడిగింది. నక్క కన్నీళ్లు పెట్టుకుంటూ, కొంగచెల్లి, మాంసం తింటూ ఉండగా నా నోట్లో ఎముక ఇరుక్కుంది. దయచేసి నీ పొడవైన ముక్కుతో ఆ ఎముకను తీస్తావా? నిన్ను మంచి బహుమతిస్తాను అంది. కొంగ నక్క మాటలు నమ్మింది. దయతో నక్క నోట్లో తన ముక్కు పెట్టి చాకచక్యంగా ఎముకను బయటకు తీసింది. నక్క ప్రాణం నిలబడ్డింది. ఆనందంగా ఊపిరి పీల్చుకుంది. కొంగ ఆనందంగా, నక్కబావా, నువ్వన్న బహుమతివ్వు అని అడిగింది. అప్పుడు నక్క గట్టిగా నవ్వి, ఏమిటి బహుమతా? నువ్వు నా నోట్లో నీ తల పెట్టావు. నిన్ను చంపకుండా వదిలేశాను కదా, అదే నీకు నేనిచ్చిన బహుమతి అంది. నక్క మాటలు విని కొంగకు చాలా బాధవేసింది. ప్రాణం దక్కితే చాలు అనుకుని నిరాశగా అక్కడ్నించి వెళ్ళిపోయింది. కథ యొక్క నీతి: మోసగాళ్ల మాటలు నమ్మి సహాయం చేస్తే మనకే నష్టం జరుగుతుంది. అందరికీ సహాయం చేసే ముందు వారి స్వభావం తెలుసుకోవాలి.